హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి శనగపప్పు టమాటా కర్రీ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 గంట సేపు నానబెట్టిన పచ్చి శనగపప్పు తీసుకోవాలండి. అది కుక్కర్లో వేసుకొని సాల్ట్, పసుపు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఒక లవం మొగ్గ ఒకటి వేసుకోవాలండి. ఒక 2 కప్పుల వాటర్ కూడా వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత వేరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, ఇది కూరలో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఉల్లిపాయలు, ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజులో ఉన్న టమాటాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. చూసారు కదండి, ఆయిల్ సెపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో తగినంత కారం, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా అన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తరువాత మరొక పక్కన పప్పు ఉడికిపోయిందండి. గ్రేవీలో ఆయిల్ సెపరేట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో ఉడికించిన పప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన శనగపప్పు టమాటా మసాలా కర్రీ రెడీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.